పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆఫీసులో అరాచక పాలన అంతం, కూటమి పంతం, పెత్తందారీ పాలన, రాష్ట్రం విధ్వంసం అనే పోస్ట్ను రిలీజ్ చేశారు. అందులో భాగంగా బీజేపీ ఆచంట ఎన్నికల కన్వీనర్ కారింకి శ్రీనివాస్ పాల్గొని ఉమ్మడి కూటమి జయంగా అందరినీ కలుపుకొని గెలుపుకే కృషి చేస్తామని చెప్పారు. అలాగే బీజేపీ రావూరి సుధా మాట్లాడుతూ ఉమ్మడి కూటమి విజయానికి కృషి చేస్తామని, ప్రజల్లో అరాచక పాలన పోవాలని ప్రజలకు అర్థమయ్యేటట్లు తెలియజేస్తామన్నారు. ఉమ్మడి కూటమి ధ్యేయంగా పనిచేస్తామని అంటున్న బీజేపీ కారింకి శ్రీనివాస్తో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఈరోజు బీజేపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కారింకి శ్రీనివాస్ గారు అయితే ఆచంట రావడం అయితే జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడైతే సమావేశమే జరిగింది. మరింత సమాచారం కారింకి శ్రీనివాస్ గారు బీజేపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ ఆచంట వచ్చారు కదా, ఈరోజు సమావేశం జరిగింది కదా, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఎన్డీఏ తరఫున ఒక కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. మూడు పార్టీలు కలిసి ఈ కమిటీలో ఉంటారు. వారు ఎలక్షన్ విధి విధానాలు షేర్ చేసుకుంటూ, అభిప్రాయాలు కూడా తీసుకుంటూ అందరూ కలిసికట్టు పనిచేయడానికి ఒక యంత్రాంగ నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు నుంచి కూడా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మే 13 వరకు కూడా ఒక సైనికుల్లాగా పనిచేసే టార్గెట్స్ని దిశానిర్దేశంతో పాటు మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన 7th టైం కంటెస్టెడ్ ఎమ్మెల్యే. సో ఆయన అభిప్రాయాలు, ఆయన యొక్క దిశానిర్దేశం కూడా పరిణామం తీసుకుని ఆయన యొక్క పాలసీలు కూడా దీనిలో జోడించుకుని ముందుకెళ్తడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆచంటలో ప్రెస్ మీట్ పెట్టి అరాచక పాలన అంతమొందించాలి, అన్నీ కూటమి పంతం అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు మీరు అరాచక పాలన అని చెప్పడానికి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల నుంచి ఏమన్నా అరాచకం తప్ప ఇంకేమన్నా జరిగిందా? ఏం లేదు కదా. ఉన్నదే అరాచకం, నో అభివృద్ధి. సంక్షేమ పథకాలు చెప్తున్నారు, సంక్షేమ పథకాలు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అనేది కేంద్ర ప్రభుత్వం సహాయంతో జరుగుతుంది. అభివృద్ధి అనేది పూర్తిగా జీరో అయిపోయింది. మరి అభివృద్ధి ఏమవుతుంది? ఎవరికి ఇవ్వాలి? పూర్తిగా ఒక రోడ్లు ఉన్నాయా, ఒక ప్రాజెక్టులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉద్యోగాలు ఏమైనా విపరీతంగా వచ్చినాయా? ఏం లేవు కదా. కనుక ఇప్పుడు జనరల్గా సంక్షేమంతో పాటు వారు జీవన విధానాన్ని పెంపొందించుకోవడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే ఆ అభివృద్ధి ఫలాలతో పాటు వారు ముందుకెళ్తాక కుదురుతుంది. అది ఏం లేదు, అభివృద్ధి లేకుండా పూర్తిగా మేము ఏదో మీకు ఇస్తున్నాం, మీరు దాన్ని తిని ఇంట్లో పడుకోండి, మీకు పని పాటలు లేకుండా ఇంట్లో పడుకోండి అన్నట్టుగా తయారు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా అని ఈ అజెండాలో కూడా అది కూడా ఒక పాయింట్. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావడం కన్ఫర్మ్. 400 పైన సీట్లు సాధించి అక్కడ నరేంద్ర మోదీ గారు వస్తారు. ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం మేము దీన్ని. అందుకని ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో మీకు ఈ అభివృద్ధి ఆటోమేటిక్గా దానంతటా అభివృద్ధి కూడా చాలా డబుల్ ఇంజిన్ సర్కార్ ఫోర్స్ తోటి పరుగులు తీస్తుంది. దాన్ని అందుకోసం మేము మా డబుల్ ఇంజిన్ సర్కార్ అని మేము మా బీజేపీ తరఫు నుంచి మేము చెప్తూ ఉంటాం. గెలిపే జయంగా ఆచంట నియోజకవర్గంలో ఏం చర్యలు చేపట్టారు? ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలన్నీ కూడా తెలిసిన విషయం. గెలుపు కోసం అనేది ఇక్కడ కావాల్సింది ఏముంది? ప్రజలకు అభివృద్ధి కావాలి. ఇక్కడ ఈ ప్రజలకు ఏ చర్యలు తీసుకుంటే ఈ నియోజకవర్గం డెవలప్ జరుగుతుంది, ఏ లోటుపాట్లు ఉన్నాయనేది కూడా ప్రత్యేకమైన ఒక మేనిఫెస్టో కూడా పార్టీ మేనిఫెస్టోతో పాటు అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా వారు కేంద్రం నుంచి తీసుకొచ్చే కొన్ని యొక్క ప్రత్యేకమైన సహాయాని కోసం కొంత ఒక ప్రణాళిక రచించడం జరిగింది. దాన్ని మేనిఫెస్టో రూపంగా కూడా రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం 100% రాష్ట్ర ప్రభుత్వానికి, అది ఈ నియోజకవర్గానికి అంటే పార్లమెంటుకి సంబంధించి ప్రతి సమస్యను కూడా ఏదైతే ఆ మేనిఫెస్టోలో చూపించారో 100% కంప్లీట్ చేసి అభివృద్ధి చూపిస్తాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆచంట నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ రావూరి సుధా గారు ఉన్నారు. మరింత సమాచారం సుధా గారిని అడుగుతాను. సార్ చెప్పండి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ జరిగింది కదా, ఏంటి దాని ముఖ్య ఉద్దేశం? రాబోయే ఈ 14-15 రోజులు ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో, ఎన్నికల ప్రచారం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ప్రజల వద్దకు ఏ రకంగా వెళ్ళాలి, అలాగే 3 పార్టీలను సమన్వయపరుస్తూ కూడా ఈ రోజున ఇక్కడ సమావేశం జరగడం. మరి ఈ యొక్క సీనియర్ మన ఎవరైతే మాజీ మంత్రి గారు 6 సార్లు పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పితాని సత్యనారాయణ గారు దిశానిర్దేశం చేయడం, ఇవాళ కార్యకర్తలందరికీ ఒక రకమైన గట్టి భరోసా, ఏదైతే మన గెలుపు తథ్యం కానీ అప్రమత్తంగా ఉండాలనేది ఏకకంఠంతో అందరూ కూడా ఈ రోజున, ఎందుకంటే ఈ అధికారంలో ఉన్న పార్టీ చేసే కుయుక్తులు అన్నీ కాదు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఈ ఎన్నికల్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ అరాచక పాలన అంతమొందించాలి, కూటమి గెలిపే ధ్యేయంగా అయితే కృషి చేస్తామని చెప్పి రావూరి సుధా అయితే చెప్పడం అయింది. ఈ వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.